వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చినటువంటి ది రాజా సాబ్ సినిమా అనుకున్నంత ఆశలు రీచ్ అవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు. మరి ప్రేక్షకులు ఎంతగానో ఎక్స్పెక్ట్ చేశారు ఈ సినిమా పైన. సో మరి వాళ్ళ ఆశలను అందుకోలేకుండా అసలు విజయాన్ని కూడా సాధించలేదని మనం చెప్పుకోవచ్చు. మరి సంక్రాంతి బరిలో వచ్చినటువంటి ఈ మూవీ అసలు ఎటు ఆడలేక తేలిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాతో చాలా నిరాశలో ఉన్నారు. కానీ వాళ్ళందరికీ బూస్ట్ ఇచ్చేలాగా అటు ఫౌజీ సినిమాలో, అనురాగపూర్ దర్శకత్వంలో ఫౌజీ సినిమాలో, ఇంకా ప్రస్తుతం చాలా సినిమాల్లో కూడా ప్రభాస్ నటిస్తున్నారు, కల్కి 2. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి కూడా మారుతి పైన పడింది. సో మారుతి డైరెక్షన్లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని చెప్పి అందరూ అనుకున్నటువంటి తరుణంలో ఒక న్యూస్ అయితే బయటకు వచ్చేసింది. మరి అక్కినేని యంగ్ హీరో అఖిల్ తోటి మారుతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుందని, ఇప్పటికే స్క్రిప్ట్స్ వర్క్లో ఫుల్ బిజీగా ఆయన ఉన్నారని చెప్పి పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి. సో మరి అఖిల్ని లాక్ చేయడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషిస్తున్నారని, త్వరలోనే ఇది అధికారిక ప్రకటన కూడా రాబోతుందని కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికే చూసుకున్నట్లయితే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యకు శైలజారెడ్డి అల్లుడితో మంచి బ్రేక్ ఇచ్చారు, మంచి హిట్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి తరుణంలో ఇప్పటికీ కూడా అఖిల్ కొంచెం సఫర్ అవుతున్నారు, నిలదొక్కుకోవడానికి సఫర్ అవుతున్నటువంటి టైంలో ఇప్పుడు ఇటు మారుతికి ఒక టెస్ట్, అటు అఖిల్కి కూడా ఒక టెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ది రాజా సాబ్ సినిమాతో ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్ని పెట్టుకుని కొంచెం ఆ సినిమా అంతా ఆడలేకపోవడం కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి తరుణంలో మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన భారీ అంచనాలు అండ్ ఈ అక్కినేని అఖిల్ మారుతి డైరెక్షన్లో వస్తున్నటువంటి మూవీ పైన కొంచెం సస్పెన్స్ అయితే నెలకొంది. సో ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా అఖిల్ని లాక్ చేయడంలో ఆయన చాలా బిజీగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ డీల్ కనుక ఓకే అయితే మరి శైలజారెడ్డి అల్లుడితోటి నాగ చైతన్యకు మంచి బ్రేక్ ఇచ్చినటువంటి మారుతి మరి అఖిల్ని ఏ విధంగా చూపిస్తారు, మరి అఖిల్ కూడా కొంచెం అంటే తనకు తగ్గటువంటి హిట్స్ ఇంకా తన ఖాతాలో వేసుకోలేదు, ఇప్పటి వరకు ఇంకా సూపర్ హిట్ ఖాతాలో వేసుకోలేదు. మరి అటువంటి మూవీ ఏమన్నా ఇస్తారా, మళ్ళీ అఖిల్కి కూడా మంచి బ్రేక్ ఇస్తారా, మరి అసలు ఏం జరుగుతుంది అంటే వేచి చూడాల్సిందే. ఇకపోతే మారుతి డైరెక్షన్లో వచ్చినటువంటి శైలజారెడ్డి అల్లుడు నాగ చైతన్య గారిలో అదొక మంచి మూవీ అని మనం చెప్పుకోవచ్చు. అందు రమ్యకృష్ణ గారి పాత్ర కానివ్వండి, నాగ చైతన్య కానివ్వండి, ఒక మంచి మూవీ. సో అటువంటి ప్లెజెంట్ మూవీలా చూపిస్తారా, అసలు ఈ సినిమా ఏ జోనర్లో రాబోతుంది, ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్లో బిజీగా కూడా ఉన్నారంటున్నారు. సో ఎలా అయినా సరే ఒక సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించినప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన చాలా కాన్సన్ట్రేట్గా ఉంటారు డైరెక్టర్స్. సో ఇటువంటి నేపథ్యంలో మారుతి డైరెక్షన్లో అఖిల్ కనుక నటిస్తే ఆ మూవీ ఎలా ఉండబోతుంది, ఇంతకీ ఏ జోనర్లో రాబోతుంది, సో ఇటువంటి సందేహాలు అయితే చాలా మందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ న్యూస్ కూడా ఒక ఏమంటారు, అఖిల్ తోటి మారుతి డైరెక్షన్లో మూవీ వస్తుందంటే ఇప్పటికే నాగ చైతన్యాన్ని శైలజారెడ్డిలో అల్లుడు సినిమాలో శైలజారెడ్డి అల్లుడు సినిమాలో బాగా చూపించారు కదా. సో ఈ మూవీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. ఏదేమైనా ఇంకా ఈ మూవీ కోసం అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు మనం ఏమీ అనుకోలేము. సో మరి అధికారిక ప్రకటన వచ్చే వరకు కూడా వేచి చూడాల్సిందే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.